మసాలాలో సహజమైన రుచి ఎన్ఎస్పీ మసాలాతో 100% నేచురల్ స్పైసెస్, నో కెమికల్స్ అండ్ ప్రిజర్వేటివ్స్, ప్యూర్ ఫ్లేవర్, స్ట్రాంగ్ అరోమా విత్ ఎన్ఎస్పీ మసాలా. అమరావతిలో ఐకానిక్ టవర్స్ ప్రభుత్వ భవనాల సముదాయం గురించి మనం ఎప్పుడూ మాట్లాడుతుంటాం. కానీ ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో ఐకానిక్ టవర్స్ నిర్మాణం ఒకటి జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ప్లాట్ల విక్రయ ప్రక్రియ అంటే ఆన్లైన్ ఆక్షన్ ప్రక్రియ మొదలైంది. మొదటి విడతగా 132 ఫ్లాట్లకు సంబంధించినటువంటి ఆక్షన్ ప్రాసెస్ని మొదలు పెడితే కేవలం గంట వ్యవధిలో 124 ప్లాట్లు అమ్ముడుపోయినాయి అని చెప్పి ఏపీ ఎన్ఆర్టీ అనౌన్స్ చేసింది. అసలు ఏంటి ఈ ప్లాట్ల విక్రయం ఏంటి, ఈ మోడల్ ఏంటి, ఏపీ ఎన్ఆర్టీ ఏం చేయబోతుందో ఒకసారి చూద్దాం. అమరావతిలో చాలా కీలకమైనటువంటి ప్రదేశంలో ఏపీ ఎన్ఆర్టీకి 5.58 ఎకరాల భూమిని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఇది అమరావతికి సంబంధించినటువంటి మ్యాప్ అయితే ఇది చూస్తే ఈ లైన్ సీడాక్సిస్ రోడ్డుకి సమీపంలో ఇటు రాయపూడి వెళ్ళేటువంటి మార్గంలో ఒక 5.58 ఎకరాల భూమి అనమాట. ఇక్కడే ఐకాన్ టవర్స్ అని చెప్పని అమరావతి ఐకాన్ టవర్స్ అని చెప్పి దాన్ని నిర్మించబోతున్నారు. ఈ షేప్లో ఉంటుంది, మొత్తం డిజైన్ అంతా కూడా ఇలా ఉంటుంది. ఇంగ్లీష్ లెటర్ ఏ ఆకారంలో ఉండేటువంటి నిర్ణయం. దీని చుట్టూ ఇప్పుడు యూ షేప్లో కొన్ని ప్లాట్లను డెవలప్ చేస్తున్నారు. ఆల్రెడీ ఈ భవనంలో డెవలప్ చేయబోయేటువంటి స్పేస్కి సంబంధించిన ఆక్షన్, రెసిడెన్షియల్ స్పేసెస్కి సంబంధించినటువంటి విక్రయాలు ఇవన్నీ గతంలోనే జరిగిపోయింది. 2017-18 ఆ సమయంలోనే జరిగినాయి. మధ్యలో అమరావతి ఎంత అటకెక్కిందో అందరికీ తెలుసు. మళ్ళీ రీస్టార్ట్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ మొత్తాన్ని కూడా ముందు తీసుకెళ్తే ఇది అమరావతికి సంబంధించి ఇది పక్కనే చూస్తే ఇదంతా కూడా గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏరియా వస్తుంది అనమాట. ఇక్కడ సీఎం రెసిడెన్స్, ఇటు పక్కన గవర్నర్ రెసిడెన్సీ కేటాయించినటువంటి భూమి ఉంటుంది. కేవలం ఆ స్క్వేర్లో మధ్యలో వచ్చేది ఏపీ ఎన్ఆర్టీ. ఇంకా క్లియర్గా కావాలంటే ప్రజెంట్ స్టేటస్ ఏపీ ఎన్ఆర్టీకి సంబంధించి ఎలా ఉంది దాన్ని చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి పనులు అంటే ఫౌండేషన్ వర్క్స్ అంతా కూడా దాదాపుగా కంప్లీషన్ స్టేజ్కి వచ్చినాయి. ఇక్కడ పైలింగ్ వర్క్స్ అంటారు కదా, భూమిలోకి దింపి ఫౌండేషన్ వేసేటువంటి, ఎందుకంటే బేస్మెంట్తో పాటు 4 అంతస్తులు వస్తే మొత్తం 33 అంతస్తుల టవర్లుగా ఇవి నిర్మాణం చేయబోతున్నారు అనమాట. ఇది ప్రజెంట్ స్టేటస్. అక్కడ వర్క్ జరుగుతున్నటువంటి స్ట్రాంగ్ ఫౌండేషన్స్, ఎందుకంటే అక్కడ ఎలిఫెంట్ ఫుట్, ఇది నదికి సమీపంలో ఉంటుంది, రివర్ ఫ్రంట్ ఏరియాలో వస్తుంది అనమాట. చాలా ఐకానిక్ ఏరియా అవుతుంది. అందుకని చెప్పనే దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. టెక్నికల్గా కూడా హై వాల్యూ జాగ్రత్తలు తీసుకున్నారనమాట. స్కై లైన్లోకి వెళ్ళే విధంగా అంటే ఆకాశ హర్మ్యం అంటారు కదా, ఆ తరహాలో నిర్మిస్తున్నారు. పనులు పునఃప్రారంభించిన సమయంలో కూడా సాయిల్ టెస్టులు చేశారు. మళ్ళీ దానికి సంబంధించి గతంలో జరిగినటువంటి ప్రక్రియలన్నీ భూమి క్లియరెన్స్ ఇవన్నీ చేసి ఇప్పుడు ఫౌండేషన్ వర్క్ పైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. ఈ ఫౌండేషన్ వర్క్స్ అన్ని అయ్యే నాటికి దీన్ని కొన్ని విభాగాలుగా విభజించారు. అవి ఏంటి, ఆ విభాగాల పైన ఇప్పుడు ఆప్షన్స్ మళ్ళీ ఎందుకు మొదలు పెట్టారు అనేది ఒకసారి మనం విశ్లేషిద్దాం. ఎందుకంటే ఓవరాల్గా ఈ ప్లేస్ చూస్తే కనుక టోటల్ ఏరియా వచ్చేసి 5.58 ఎకరాలు వస్తుందని చెప్పని అనుకున్నాం. ప్రభుత్వం 2 భాగాలుగా దీనికి జీవో ఇచ్చింది. మొదట 5 ఎకరాలు కేటాయించిన తర్వాత 0.58 ఎకరాలు కేటాయిస్తూ మొత్తం అదంతా కూడా ఒక ల్యాండ్ కేక్ లాగా వీళ్ళకి అప్పగించారనమాట. అయితే ₹1 కూడా ప్రభుత్వ ధనాన్ని ఇందులో వినియోగించకుండా దాదాపు 500 కోట్ల రూపాయలు ఏపీ ఎన్ఆర్టీ అంటే ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగుస్, ఆంధ్రప్రదేశ్కు చెంది అక్కడ నివసించకుండా విదేశాల్లో సెటిల్ అయి ఉన్నటువంటి తెలుగు వాళ్ళందరినీ కూడా ఈ సొసైటీలోకి తీసుకొచ్చారు. వాళ్ళు ఇచ్చినటువంటి విరాళాల ద్వారానే 500 కోట్ల రూపాయలు సేకరించి ఈ నిర్మాణ ప్రక్రియ మొత్తం కూడా మొదలు. ఇందులో గవర్నమెంట్ డబ్బులు, గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వడం వరకే దీన్ని ఒక సోషల్ సర్వీస్ అంటామా, లేదంటే ప్రజా ప్రయోజనార్థం దూరంగా ఉండేటువంటి, ఇప్పుడు చాలా వరకు నిర్మాణాలు జరుగుతాయి కదా, హజ్ భవన్ లాంటి హజ్ యాత్రలకు వెళ్ళే వాళ్ళ కోసం, అదే తరహాలో దేశం విడిచి వెళ్ళినటువంటి తెలుగు వాళ్ళకి ఇది ఒక కేంద్ర స్థానం అవుతుందన్న ఉద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయం. ఇక దీని మోడల్ నమూనాను ఒకసారి మనం చూస్తే కనుక అప్పట్లోనే ఈ డిజైన్ సంచలనాత్మకమైనటువంటి డిజైన్ అయింది. ఎందుకంటే ఈ డిజైన్లో మీరు అబ్జర్వ్ చేసి చూస్తే కనుక ఈ డిజైన్ మొత్తం కూడా అప్పట్లోనే అబ్బురపరిచేటువంటి డిజైన్ అయింది. మామూలుగా అమరావతిని ఇట్లా ఏ షేప్లో రాస్తూ వచ్చారు, కానీ వీళ్ళు రాసినటువంటి షేప్ ఏంటంటే రివర్స్ చేసినటువంటి యూ షేప్లో ఉంటుంది ఈ అమరావతి. ఇక్కడ ఒక రివాల్వింగ్, ఇందులో రెస్టారెంట్ ఉంటుంది, తర్వాత ఒక టోటల్ ఈ బాల్ మొత్తం కూడా రివాల్వ్ అవుతూ ఉంటుంది, రివాల్వింగ్ రెస్టారెంట్ ఉంటుంది. దానికి మొత్తం ఎల్ఈడి సెటప్ చేయడం ద్వారా లేజర్ షోని డిజైన్ చేశారు. ప్రతిరోజు రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు, 9:30 వరకు లేజర్ షో డిజైన్ చేసేలాగా దీన్ని తయారు చేశారు. ఇది మొత్తం కూడా ఒక కార్పొరేట్ కాంప్లెక్స్ లాగా ఉంటుంది అనమాట. ఇందులో అనేక రకాల లావాదేవీలు, వ్యవహారాలు, కంపెనీలకు సంబంధించినటువంటి ఇవన్నీ చూసే విధంగా ఈ టవర్ని డిజైన్ చేశారు. ఈ టవర్ ఉండేటువంటి ప్లేస్ ఇది. దీని చుట్టూ ఉండేటువంటి ప్లేస్ని ఇప్పుడు యూ షేప్లో ప్లాటింగ్స్ చేస్తున్నారు అనమాట. ఆ యూ షేప్ ప్లాట్స్ కూడా 5,000 SFT నుంచి
5,500 ఎస్ఎఫ్టీ వరకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. వాటిని విక్రయానికి పెడుతున్నారు, ఎందుకంటే అది ల్యాండ్ బేస్డ్. ఇది దాన్ని రాబోయేటువంటి రోజుల్లో యూ షేప్డ్ కాంప్లెక్స్ కింద డెవలప్ చేస్తారు. వాటికి ఎస్ఎఫ్టీకి 7,000 రూపాయల వరకు పెట్టేటువంటి అవకాశం ఉందని చెప్పి అన్నారు. ఫస్ట్ ఇన్సైడ్ బిల్డింగ్ ఇన్సైడ్ ఉండేటువంటి ప్లాట్స్, ఆఫీస్ స్పేసెస్కి సంబంధించినటువంటి ఆక్షన్స్ జరిగిపోయినాయి. అది ఎస్ఎఫ్టీ 7,000 చొప్పున ఆల్రెడీ కొనుగోలు అయిపోయింది. ఇప్పుడు చుట్టూ ఉన్నటువంటి భవనాన్ని డిజైన్ చేస్తారు. ఇక్కడ మనకు కనిపిస్తున్న బేస్మెంట్ అంతా కూడా రిటైల్ షాపింగ్ కాంప్లెక్స్ ఏరియా కింద డెవలప్ చేయబోతున్నారు. రకరకాల షాప్స్, ఇంటర్నేషనల్ స్టోర్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలానే ఇది ఒక ఐకానిక్ బిల్డింగ్గా మారుతుంది కాబట్టి ఇందులో రాబోయేటువంటి రోజుల్లో వివిధ సంస్థలకు సంబంధించినటువంటి కార్యాలయాలు నిర్వహించవచ్చు. ఒక భారీ కన్వెన్షన్ సెంటర్, కనీసం ఒక 10,000 మందితో కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు చేయడం, అలానే కల్చరల్ దీనికి సంబంధించినటువంటి వ్యవస్థల్ని, రెసిడెన్షియల్ స్పేస్ కూడా ఇందులో ఉంది. రెసిడెన్షియల్ లాబీస్, రెసిడెన్షియల్ దానికి సంబంధించి కూడా ఉన్నాయి. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఒక టవర్స్ని ఏ విధంగా నిర్మిస్తారు, ఒక కమర్షియల్ జోన్ని ఏ విధంగా డెవలప్ చేస్తారు, దాని దగ్గర ఎగ్జాక్ట్ రివర్ ఫ్రంట్ ఆఫ్ కృష్ణా రివర్ అనమాట ఇది. కాబట్టి ఇది అటు వెళితే గవర్నమెంట్ కాంప్లెక్స్లు, ఇటు వస్తేనేమో కృష్ణా రివర్ టూరిజం సైడ్ ఇదంతా కూడా కనిపిస్తుంది. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు ఇక్కడ ల్యాండ్స్కేప్స్ ఏవైతే బాక్సులుగా వేశారో వాటిని కూడా ఆక్షన్ చేయబోతున్నారు. అతి త్వరలోనే ఆన్లైన్ ఆక్షన్కి వెళ్ళేటువంటి అవకాశం. ఎందుకంటే బిల్డింగ్లో స్పేస్ అంతా కూడా ఆల్మోస్ట్ ఎన్ఆర్ఐలే 80% పైగా కొనుగోలు చేసినట్టుగా రికార్డ్స్ వస్తున్నాయి. ఈ ఫండ్ రైజింగ్ ద్వారానే భవన నిర్మాణం జరగబోతుంది. 2 సంవత్సరాలు టార్గెట్ పెట్టుకున్నారు. 2028 నాటికి ఫేజ్ 1 మొత్తం కంప్లీట్ అవుతుంది. ఫుల్ ఫ్లెజ్డ్ క్లబ్ హౌస్ కూడా ఇందులో ఉంటుంది. అలానే ఇక్కడికి వచ్చేటువంటి ఫారిన్ టూరిస్టులు కూడా ఇక్కడ అకామిడేషన్ ఇవ్వడానికి ఏర్పాట్లు చేస్తారు. బయట ఉన్నటువంటి టెంపరేచర్స్తో సంబంధం లేకుండా టోటల్గా కూలింగ్ సిస్టంతో ఉండేటువంటి జోన్ అవుతుంది ఇది. అమరావతికి వచ్చేటువంటి విదేశీ యాత్రికులకి ఇది ఖచ్చితమైనటువంటి డెస్టినేషన్ అవుతుంది. రాబోయే రోజుల్లో దీనిలో 5 స్టార్ హోటల్స్ కూడా రన్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. సో మొత్తానికి ఈ ప్లాన్ అంతా రెడీ చేశారు. ఫస్ట్ ఫేజ్కి సంబంధించి ఆక్షన్ పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు సెకండ్ ఫేజ్లో ఈ చుట్టూ ఉన్నటువంటి ప్లేస్లో యూ షేప్డ్ ప్లాట్స్ని డెవలప్ చేసేటువంటి ప్రాసెస్ పైన ఏపీఎన్ఆర్టీ దృష్టి పెట్టింది. అతి త్వరలోనే దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ ఆక్షన్, చాలామంది కనీసం ఆ ప్లేస్ని కూడా చూడకుండా కొనుగోలు చేస్తున్నారు. ఇంకా మనమైనా ఈ విజువల్లో ఆ విజువల్లో చూస్తున్నాం. ఇక్కడ డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, ఏం జరుగుతుంది, ఇవన్నీ చూసుకుంటూ ఏ స్టేటస్లో ఉందని చెప్పని చూస్తున్నాం. సో వీళ్ళందరూ కూడా డైరెక్ట్ విజిట్ చేయకుండానే ఇక్కడ ఆన్లైన్లో వస్తున్నటువంటి రిపోర్ట్స్ ఆధారంగా, ఏపీఎన్ఆర్టీ అధికారిక వెబ్సైట్లో ఇస్తున్నటువంటి అప్డేట్స్ ఆధారంగా, ఏపీ సిఆర్డీఏ ఇస్తున్నటువంటి అప్డేట్స్ ఆధారంగానే కొనుగోలు జరుగుతున్నాయి. సో సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి ఆక్షన్ని అతి త్వరలో మొదలు పెట్టబోతున్నారు. ఎస్ఎఫ్టీ బహుశా 7,000 రూపాయల వరకు ఉండొచ్చని ఒక అంచనా వేస్తున్నారు.